హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ సింపుల్ టిప్స్తోని ఎలా చేద్దామో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా గుత్తొక్కాయ కావాల్సిన పదార్థాలు వంకాయలు ఒక పావు కేజీ తీసుకోండి. అన్నీ ఒకటే సైజు ఉంటే కొంచెం బాగుంటాయి. మీడియం సైజులో ఆనియన్ 2, అల్లం పేస్ట్, చింతపండు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, నువ్వులు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పల్లీలు, ఎండు కొబ్బరి, ఒక 4 లవంగా, చెక్క, 2 ఇలాచి, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుందామండి. తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. దీనికి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక 4 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 ఇలాచి ఇవన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుందామండి. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను అండి. వీటిని సన్నగా కట్ చేసుకుందాము. చూడండి ఈ సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. వెలిగించేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇట్లా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అండి ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సిజర్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, అది మొత్తం దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందామండి. ఇది పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న ఆనియన్ మొత్తం వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ కారం అండి. మనం నానబెట్టుకున్న చింతపండు దీంట్లో వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. వంకాయలన్నీ నీట్గా వాష్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకుందాం. వచ్చేసి ఇది మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది అంతా దీంట్లో స్టఫ్ చేద్దామండి. అన్నీ ఇలాగే స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా స్టఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్ ఆయిల్ వేసుకోండి. మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామండి. మూత పెట్టేసుకొని చూడండి వంకాయ ఎంతో సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో వేసేద్దాం. ఇదంతా బాగా కలిపేసేసుకుందామండి. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాము. సరే 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఈ టైంలోనే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనము దీంట్లో. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. దీంట్లో ఆయిల్లో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసాను నేను. అది దీంట్లో వేసేద్దాము. వేసేసి ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇంకా మన గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.